ఈ సినిమా ఇంకా నేను ఈ సినిమా ఇప్పుడు ఎన్నెన్నో అనుకుంటున్నా. నీకు అలా మాట్లాడమని ఎవరైనా చెప్పారా లేదా నీకు డబ్బులు ఇచ్చారా? మనం ఇంకా ఇది క్లారిటీ చెప్పు. ఇంకా ఇది కలియుగం తెలిసిపోయింది. ఇంకా 2000 టికెట్లు ఫుల్ అవుతున్నాయి. 25 సంవత్సరం నంబర్లే గానీ మనం ఎన్నెన్నో అనుకుంటాం. సారీ, మనం ఎన్నెన్నో అనుకుంటా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఆయన చెప్పాడు ఇలా మాట్లాడడం. ఇక ఈ 85 ఏళ్ల తెలుగు చరిత్ర, శరా చరిత్ర, ఈ పరిశ్రమల యొక్క ఇలాంటి యొక్క నాకైతే ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇంకా 1883లో ఖైదీ సినిమా అనుకుంటా. కొన్ని శబ్దాలు చేసావు గుర్తుందా? మీసం తీస్తావు, బట్టలు తీసి తిరుగుతావు ఒకటి, మనం ఎన్నెన్నో కనపన్ను ఒకటి. వీటికి నువ్వు ఏం సమాధానం చెప్తావు చెప్పు. మాట్లాడాలా? చెప్పు. వాళ్ళు కూడా రమ్మను, మాట్లాడాయా? సమాధానం చెప్పు. అందరు రమ్మ చెప్తాం. సరే, సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు? కాసేపు నీకు దంచే ప్రోగ్రామ్ కూడా ఉంది. చెప్పు. సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు? ఈ రోజే కదా. ఈ రోజు నేను నీకేమని చెప్పాను? ఒక రోజులో వస్తాయి చెప్పానా? అరే సినిమా టాకే లేకుండా ఒక రోజులో వస్తా, 2 రోజుల్లో వస్తుందా? దేంట్లో బుక్ చేసుకున్నావు టికెట్లా? చినిగిపోయినాయి. ఇప్పుడు చించేసారు థియేటర్ దగ్గర. ఇదే టికెట్ అట్ట దాపెట్టుకుంటావా? ఏందన్నా ఇది? అని చెప్పు. కానీ సీసీ కెమెరా వెళ్ళావా లేదా అన్న. ప్రసాద్ ఐమాక్స్ ఒకటి, సుదర్శన్ థియేటర్ ఒకటి, గోకుల్ థియేటర్ ఒకటి, ఇంకా 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 ఎన్నెన్నో కొన్ని థియేటర్లు. ఇంకా ఈ సినిమా ఇంకా చూసాను థియేటర్ లో. ఇంకా అన్ని సినిమాలకి మనం ఇంకా అనుకుంటా ఉంటాం. అభిమానులు ఎన్నెన్నో కళలు కంటా ఉంటారు. మరి నువ్వు వాళ్ళ సినిమా హీరోల కోసం చెప్పినాడు థియేటర్ ఎందుకు పడుకున్నావు చెప్పు. వాళ్ళ సినిమా హీరోల కోసం అంటే థియేటర్ లో ఏంటంటే సినిమా చూసి 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 నిద్ర వచ్చింది. నన్ను ఏం చేశారు కొంతమంది, నన్ను ఏం చేశారంటే సినిమా చూసి అమ్మాయిలు నన్ను కొట్టి థియేటర్ లో ఒక మూల వేశారు. నేను ఆ సీట్ కింద పడుకొని నిద్రపోయినా. ఈ పక్కన అటు 5 సీట్లు ఖాళీ ఉన్నాయి, ఇటు 5 సీట్లు ఖాళీ ఉన్నాయి, అమ్మాయిలు లేరు. నా దగ్గర వీడియో కూడా ప్రూఫ్ ఉంది. నువ్వు షో చేయకుండా అది నువ్వు చెప్పి ఇంకా నాకు తెలుసు నువ్వు ఏదన్నా మాట్లాడుతావు. ఆడ పక్కన ఉంది ఎవరు? 5 మంది అమ్మాయిలు, 5 మంది ఆంటీలు. నీకు తెలియదు, తెలుసుకో, మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. 6 సార్లు నువ్వు సినిమా చూసావు. అవును, అంతే కదా. అవును, 6 సార్లు చూసా. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా హిట్ అయింది. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, ఫ్యాన్ ఓల్డ్ ఇండస్ట్రీ హిట్. సినిమా రిలీజ్ అయింది ఈ రోజు. ఇంకొక 10 రోజులు ఓపిక పట్టు, జనాలు వెళ్తారంట. ఎందుకు పోరు? నువ్వు ఒకటి తప్ప అందరూ పోతారు. ఇంకా అది లెక్క. కాబట్టి సినిమా అందరూ ఈ సినిమాను అందరూ ఇలాంటి రావాలి. ఇంకా ఇంకా చూసుకుంటూ ఉంటే ఇంకా మనం ఇంకా ఎంతో మంది సినిమా వాళ్ళు, సినిమా డైరెక్టర్లు, హీరోలు, చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇలాంటి సినిమాను ఆదరించాలి. ఇక ప్రజలు సరే వన్ డే ఎన్ని కోట్లు బ్రేక్ చేసింది చెప్పాను కదా. ఇంకా రాలేదు. ఇంకా లెక్కలో ఆడ అవుతున్నాయి. ఇంకా నేను లెక్కలో వీకు కొట్టాను అనుకో, నేను ఎట్ట కొడతానో నాకే తెలియదు. ఇంకా రేపో మాపో ఇంకా దబిడి అదే ఏందైనా బడి పడేలేదు బాలకృష్ణ. ఇంకా ఆయన సినిమా కూడా రాబోతుంది. ఆ సినిమాను కూడా ఆడాలి. అదే కొట్టిద్దాలి. ఆ సినిమా కూడా ఆడాలి. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా ఆడాలా. అంటే ఇప్పుడు ఆ సినిమా ఆడాలా, ఆ సినిమా ఆడాలా. 50,000 కోట్లు అన్నావు. రేపు పొద్దున బాలయ్య బాబు సినిమాకి కూడా 1,00,000 కోట్లు అంటే ఏదో చూపి. ఎక్కడ ఎవడిచ్చాడు చూపి. నువ్వు అంటున్నావు అంతే. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలా. అభిమానంతో మాట్లాడా. అంటే కొంతమంది అడిగారు ఇక్కడ. అదే చెప్పేది. అభిమానం ఉండొచ్చు, మరి అలా ఉండకూడదు. అంటే దాన్ని ఎలా ఉందంటే నువ్వు నెగిటివ్ చేసినట్టు ఉంది తెలుసా. నువ్వు ఒకడే ఉన్నావు. 100 కోట్లు ఓకే పర్లా. అంటే 200 కోట్లు సినిమా బడ్జెట్ 3,000 కోట్లు. నువ్వు మాడబాక. నాకేనా పట్ల ఈ 1,00,000 కోట్లు సినిమా బడ్జెట్ కావాలని సినిమా బడ్జెట్ 350 కోట్లు. తెలుసుకొని మాట్లాడు. సినిమా బడ్జెట్ నేను అడగలా నిన్ను. ఆపే అన్నది నేను అంటున్నా. మధ్యలో మాట్లాడుకో. 50,000 కోట్లు అన్నావా లేదు? సాక్ష్యం వీళ్ళే అన్నానా? అక్క బాగున్నావా?
నువ్వు 50,000 కోట్లు అన్నప్పుడు మీ ఇద్దరు లైవ్ ఏమన్నాడు, మనం ఇంకా నువ్వేం చేస్తావు బాను అన్నాడు. 50,000 కోట్లు వస్తే నేను గుండు చేపించుకుంటానా నేను. ఆ వీడియో మా దగ్గర ఉంది, షేర్ చేస్తాను. మేమిద్దరం సాక్ష్యం. అసలు మేసం ఎక్కడ నన్ను మా ఊళ్ళో ఏమంటారు, నన్ను మా ఊళ్ళో షారుఖ్ ఖాన్ అంటారు, సల్మాన్ ఖాన్ అంటారు, నన్ను మా ఊళ్ళో మహేష్ బాబు అంటారు. అట్ట ఉండు సల్మాన్ ఖాన్ గుర్తు రాలేదా? చూసానంటే ఇట్లా లాగానంటే సల్మాన్ ఖాన్ అంటారు, ఇట్లా తీసానంటే షారుఖ్ ఖాన్ అంటారు. కొంతమంది నన్ను చూడండి, నేను డైలాగులు చెప్పానంటే కొంతమంది ఈ మహేష్ బాబులో డైలాగ్ చెప్తాను. కోట్లన్నా ఒక రకం, 1,800 కోట్లన్నా ఒక రకంగా ఉంటది. నువ్వు 50,000 కోట్లు ఒక వీడియోలో, 1,00,000 కోట్లను ఒక వీడియోలో ఛాలెంజ్ చేశా. నీకు 3rd డిగ్రీ, నీకు ఐస్ గడ్డ మీద 6 అడుగుల ఐస్ గడ్డ తీసుకొచ్చి దాని మీద కరిగేదాకా దాని మీద పట్టుకో పెట్టానని చెప్పిన. చెప్పానా? చూడమ్మా, నువ్వు వచ్చి చిన్నపిల్లవు, నువ్వు చిన్నపిల్లవమ్మా, తెలియదమ్మా నీకు బయట లోకం. ఆ రోజు నువ్వు డైలాగులు కొట్టేటప్పుడు చిన్నపిల్ల కనిపించలేదు. ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత చిన్నపిల్లమ్మ నీకేం తెలియదు అంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం తమ్ముడు? చెప్పు. జగన్ వచ్చాడు, నన్ను షర్మిలని చూస్తే జగన్ వస్తాడు అంటారు. కాదుకోండి, అదండి పరిస్థితి. ఎందుకంటే నా నోరు మూపించడానికి సెంటిమెంట్ తో అది ఎవరు తల్లి ఇటొచ్చమ్మా, ఇటొచ్చి చిన్నపిల్ల రా ఇట్రా. బాను చిన్నపిల్ల, తెలుసో తెలియకు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటుంది. జగన్ మామ అయితే మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. చిన్నపిల్ల అక్క అటు బాని అక్క, అదే తమ్ముడు అటు బాని లేక అటు బాని లే తప్పించుకోవడానికి అటు బాని లేక చిన్నపిల్ల ఆడ బాని లేక చిన్నపిల్ల మాట్లాడుతుంటది. అటు బాని సరే పోని ఏముంది ఇప్పుడు ఈ సినిమా కాబట్టి ఇంకో సినిమా వస్తుంది. అక్కడ మాట్లాడు. జనాలకి క్లారిటీ ఇప్పటికైనా మధ్యలో జగన్ చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ క్లారిటీ మా జగన్ అన్న పారిపోతా ఉన్నావు, పారిపోవా? ఆల్రెడీ పారిపోయాడమ్మా, ఇప్పుడు లేడు, ఎప్పుడో పారిపోయాడు మీ మామయ్య. క్లారిటీ చెప్పు. నువ్వు మీ జగన్ మామయ్య సైలెంట్ ఎప్పుడు. ఏంటంటే మనం ఇది సినిమా నాకు మనం ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఇప్పుడు ఒకప్పట్లో అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన తర్వాత వరుసగా 18 సినిమాలు ఫ్లాప్ అంట. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక స్టోరీ చెప్పాలి తమ్ముడు. మాట్లాడు, వినండి మీరు అందరూ. మాట్లాడకపో సరే తమ్ముడు మాట్లాడు, మాట్లాడా దానికి వేసి కట్టేసి కొడదామని తీసుకొచ్చాను. సరే ఉండక నువ్వు పక్క పో చెప్తా. ఇప్పుడు 1970లో ఇంకా చూసుకుంటే అల్లూరి సీతారామ సినిమా రావడం, మనమే పుట్టలా. ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ కావాలి. ఇక్కడ మాట్లాడి ఫస్ట్ నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, లేదా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా, లేదా నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా. మాట్లాడు మధ్య మాట్లాడు సార్ మాట్లాడు. కాకి ఆన్సర్ కావాలి. ఆ సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు అభిమానులు ఎంతో మంది ఇంకా చాలా మంది ఇంకా ఆ సినిమాలు హిట్ అవుతాయని, అంటే అల్లూరి సీతారామరాజు గారు చేసిన సినిమాలు కొన్ని సినిమాలు తర్వాత 18 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం, తర్వాత ఆయన మళ్ళీ మంచి సినిమాలు ఆయన ఆలోచించి ఇంకా మనం మంచి కథలు తీయాలని చేయడం. ఆ తర్వాత అదే విధంగా మళ్ళీ ఇంకో సినిమా తీయాలి. మొన్న తీసిన సినిమా అది ఏంటది, ఈ సినిమా బాగుపోయి అనుకుంటా. ప్రభాస్ గారి సినిమా తీశారు బాగానే. తర్వాత ఒక 2-3 సినిమాలు దాకా బోలపడ్డాయి. తర్వాత ఏదో సలార్ సినిమా మళ్ళీ కాస్త బలం లేవడం. కానీ అయినా సరే అభిమానులు ఏంటంటే ప్రభాస్ గారిని బాహుబలిలోనే చూసి అలవాటయ్యి, అంటే బాహుబలి లాగా ఉంటది అనుకోవడం.
ఇంకా అదే విధంగా ఇంకో సినిమా అదే కన్నడ సినిమా యావత్ ప్రపంచాన్ని ఊపే సినిమా KGF అనుకుంటా. ఆ సినిమాలో కూడా అభిమానులు ఎంతో మంది అయింది అదే లెవెల్లో చూస్తున్నారు. కాబట్టి అభిమానులు ఏంటంటే ఒక కోణంలో హీరోని చూసి ఇంకో కోణంలో ఊహించుకోలేకపోతారు. అదే విధంగా గేమ్ చేంజర్ కూడా అంతే. కానీ ఇక్కడేమైందంటే ఈ రోజు మనం చూద్దాం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటే ఒక 2-3 రోజులు ఈ సినిమాలు బోల్తా పడితే తర్వాత మళ్ళీ బలం అంతే కదా. ఇప్పుడు మొదటి రోజుల్లో కూడా అలాగే అన్నారు. ఇప్పుడు పుష్ప సినిమా అలాగే అన్నారు. తర్వాత చాలా సినిమాలు అలాగే అన్నారు. తర్వాత మాట్లాడిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ సినిమాకి వెళ్ళి ఈ సినిమాలో ఏదో ఉంది తెలుసుకోవాలనుకొని ఓల్డే థియేటర్లు పోవడం, ఆ సినిమాను చూడడం, ఆదరించడం, అభిమానించడం జరిగింది. కానీ ఈ సినిమా ఏంది? ప్రజల సినిమా. ఇది ఒక ప్రజల కోసం ఒక సినిమా హీరో వచ్చి ప్రజలే చెప్తున్నారు కదా మరి ఫ్లాప్ అని అంటారు. అదే మొన్న ఎవరు అన్నారు, ఈ ఇతనికి మాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబంధం లేదన్నారు. ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు అక్కడ బాలేదని. అందుకని నేనన్నా రామ్ చరణ్ ఫ్యాన్స్ నేను ఒకటి కాదు, నేను ఆ సినిమా హీరోని నేను అభిమానిస్తున్నా, ఆదరిస్తున్నా. నేను అందరి ఫ్యాన్, నీ ఫ్యాన్ కూడా. నువ్వు సినిమాది నీ ఫ్యాన్ అవుతా, నువ్వుది నీ ఫ్యాన్ అవుతా, ఆఖరికి మా అక్క తీసిన ఆమె ఫ్యాన్ అవుతా, ఆఖరికి ఏక సినిమా తీసిన ఏక ఫ్యాన్ ని, దోమ సినిమా తీస్తే దోమ ఫ్యాన్ ని, చేమ తీస్తే చేమ ఫ్యాన్ ని. మరి అడుగుతున్నా 100 సార్లు. ఇప్పుడు ఒక క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉంటది, 100 ఆన్సర్ చెప్పేది. ఎన్నిసార్లు ఆడతావురా? ఎన్నిసార్లు ఆడతావురా? మరి అదే కావాలి ఇక్కడ జనాలకి. ఇదేం తీడు 50,000 కోట్లు 50,000 కోట్లు 50 కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు వీడియోలో ఛానల్లో కూడా ఒక 50,000 కోట్లు అంటే మేము వదిలేసేవాళ్ళం. ఒక వీడియోలో 50,000 కోట్లు, నీ బాధ ఏంద్రా? 1,00,000 కోట్లు ఇప్పుడే నీకు ఇయ్యాలయా? కోట్లు. ఇప్పుడు ఏంది ఆ సినిమా హీరోని తీసేసి నేను పెట్టి తీయాలి సినిమా? నీకేంది నీ ప్రాబ్లం? ఇక్కడ పెట్టి తీసుంటే సరే 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 ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు చెప్పిన 1,00,000 కోట్లు వచ్చాయి. ఎవరు నన్న లేదా? అయిపోయిందా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏంటంటే ఏం లేదు, ఏమి లేదని అలాగే తెలుసు. ఇంకొక 10 రోజులు ఓపి పట్టండి, నేనే మీ దగ్గరకు మళ్ళీ వస్తా. ప్రతి ఛానల్ వాళ్ళకి మీ ఇంటికి వస్తా, కావాలంటే మీ ఇంటికి వచ్చి కూడా మాట్లాడతా. నేను ఎక్కడ పోతాను? అప్పుడు దాకా ఇలాగే రివ్యూ ఇస్తా ఉంటాం. అప్పుడు దాకా ఎలా మాట్లాడుతామండి? డౌట్ ఓహో ఎవరిని వచ్చి బరాబర్ డౌట్. అది చెప్పేది అదే కదా. నాకు డౌటే. నాకు ఈ లోకల్లో ఈ చుట్టుపక్కల భూములు లేవు, బిల్డింగ్లు లేవు, ఎవడొచ్చి కొడతాడో అర్థం కాదు. అదే కొంతమంది వచ్చినా కూడా మేమేం చేయగలుగుతాం చెప్పు? నేనేం మాట్లాడాను? సినిమా పబ్లిసిటీ ప్రమోట్ చేసినాం అంతే. సినిమా ప్రమోషన్ అంటారా? అభిమానం అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే ఇప్పుడు నా ఒక్కడి వల్లే సినిమా ఆడకుండా పోయిందే. ఇప్పుడు అలాగే మొత్తం ఏదో నా వల్ల. మరి ఓడి కూడా కోడికి అన్నాడు కదా, ఓడి వల్ల కోడిని కోయకుండా మానలేదుగా. ఇప్పుడు కోడికి అన్నాడు, కోయారే కోయా కోడిని కోయిరా అన్నాడు కదా. ఓడి వల్ల కోడిని కోడి మానలా, ఓడి వల్ల యేసు ప్రభువుని నమ్మడం ఎవరు మానలా. ఏందంటే నాలంటాడు వాగుతాడు పోతా ఉంటాడు. అవి జనాలు పట్టించుకోకూడదు. పానీలో పట్టించుకున్నారు. అది ఇంకా మనం ఏం చేద్దాం? ఇప్పుడు నన్ను అందరూ పడుచుకున్నారు, కానీ నా పేదరికాన్ని ఎవడు పడుచుకోలేదే కదా. నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఏంది నీ బాధ? అది పడుచుకుంటా కానీ ఈ పేదరికాన్ని మా బస్తీలో జనాలు అందరూ పేదరికంతో మగ్గతున్నారు. ఇప్పుడు మాట్లాడుతాను కదా, మా యేసు కూడా బస్తీలో ఇదంతా ఏంటంటే ఇదేంది ఇదే దానికోసమే మాట్లాడినా. ఇప్పుడన్నా మాట్లాడతాను. ఇన్ని రోజులు అడిగినా అదే పెట్టి ఉంది, అవన్నీ వద్దు, ఇదంతా అబద్ధమే, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఇదే ఛానల్ లో పేద ప్రజలకు మేలు చేస్తావు, చేయవు నువ్వు. అది ఎవరు చూడరు కానీ ట్యాంక్ బండ్ దగ్గర పడుకొని అంటే ఆయన మాట్లాడమని చెప్పాడా? ట్యాంక్ బండ్ దగ్గర పడుకొని ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము నాకు ఉంది, ఈ గుండె ధైర్యం ఉంది. కాబట్టి ఎవరెవరో వచ్చి అన్ని పరిస్థితి భవనాలు వచ్చి కొట్టి పోతా ఉన్నాం, అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా బిల్డింగ్ ఉన్నోళ్ళు చుట్టుపక్కల భూములు ఉన్నోళ్ళు ఏం చేయాలంటే కాసేపు ఉండరా, కాసేపు ఆగరా, తనే అనుకో ఆపు. కొట్టాడులే మా తాత కదా, బాని తాత పెద్ద అయినా తిన్నా తాతే కదా బాని. నాకు ఇంకెవరు చెప్పండి, నాకు ఎవరున్నారండి? అందరూ నా వాళ్ళే కదా, ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా. ఇదో ఈ అక్క ఉంది ఏడా, ఇడుగో ఇడుగు మా పామరుతున్నాడు, ఇదిగో మా అన్న ఉన్నాడు ఈడ, ఇదో ఇక్కడ మా అక్క ఉంది, ఇక్కడ మా చెల్లి ఉంది. వీళ్ళందరూ నా వాళ్ళే. వాళ్ళు ఒకళ్ళు నన్ను కొట్టినా నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఆయన ఎవరు ఆ బిల్డింగ్ లో లోకల్ ఉన్నాడంట, ఎవరో ఒక పెద్ద అయినట వచ్చాడు, అడిగేసి పోయాడు. అతను కొట్టలేదులే, అడిగేసి పోయాడు. ఒక 5-6 మంది వచ్చి మరి అడిగిపోయాడు. వాళ్ళు కూడా నాకు అన్నోళ్లే కదా, కొన్ని చెప్పాము, అందరూ నా వాళ్ళే కదా. చెప్పాలి ఇవి నాకు అక్క అవుద్ది.
బాను నాకు ఏమవుద్ది, బాను నాకు మేనకోడలు అవుద్ది, మేనకోడలు అయితే. ఈడు నాకు బామర్ది అవుతాడు. ఇదో ఇంకెవరు చూస్తే నాకు అక్క అవుతుంది. ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఇప్పుడు మీరిద్దరు పెట్టేసుకున్నారు, మళ్ళీ ఆడికే పోయినా నువ్వు. ఆడికే వస్తాం మరి. మా క్లారిటీ ఇవ్వు. ఒరే కావాలి ఇంకా రాపరా, చుట్టుపక్కల జనాలు ఉన్నారు కానీ నువ్వు ఒక్కడే చేస్తున్నావు. ఎవడు ఇట్లా అయితే